దేవుడు మనల్ని బలపరిచేవాడు కనుక ఈ వాగ్దానాన్ని చెప్దాం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా నేను వీక్ అనే మాట అనుకోమాకండి. యు ఆర్ నెవర్ వీక్, వీఆర్ వెరీ స్ట్రాంగ్. దేవుడిచ్చిన వాగ్దానం. ఆయన మనల్ని బలపరిచేవాడు కనుక ఎప్పుడన్నా సరే నిరుత్సాహమైన పరిస్థితి నీకు ఏర్పడిందంటే వెంటనే మీరు చెప్పాల్సిన మాట, నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ హూ స్ట్రెంగ్థన్స్ మీ అని ఈ వాగ్దానాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి, చెప్పండి. ఆ రెండో వాగ్దానం, దేవుడు మనకి సమృద్ధి ఇచ్చే దేవుడు. ఆయన యొక్క ఆశీర్వాదాలకి లిమిట్ లేదు. మన యొక్క ఉన్న డబ్బు ఏదైనా సరే ప్రతిదానికి లిమిటేషన్స్ ఉంటాయి, కానీ దేవునికి దెర్ ఇస్ నో లిమిట్. ఈ వాగ్దానం చెప్దాం. మీ అవసరత ఏదైనా సరే యేసయ్యకి చెప్పండి, ఆయన తప్పకుండా తీర్చే దేవుడు. ఎందుకంటే ఆయన ఐశ్వర్యవంతుడు కదా. దేవుడిచ్చిన వాగ్దానం. మళ్ళీ చెప్దాం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరమును తీర్చును. అందన్ ఎప్పుడూ కూడా అమ్మో అనుకోమాకండి, భయం వద్దు. నో ఫియర్. అసలు ఫియర్ అనేది ఉండకూడదు మనలో. మీకు ఒక విషయం తెలుసా? బైబిల్లో 365 టైమ్స్ దేవుడు రాయించిన ఒక పదం ఏంటో తెలుసా? భయపడవద్దు. 365 సార్లు రాయించాడు దేవుడు. అంటే రోజుకొకసారి చెప్తున్నాడు దేవుడు మనకి. రోజుకొకసారి ఏమన్నాడు దేవుడు? రోజుకొకసారి భయపడవద్దు, డోంట్ ఫియర్, భయపడవద్దు అంటున్నాడు దేవుడు. కనుక ఈరోజు ఈ వాగ్దానం చెప్దాం. దేవుడు ఇంద్రియ శక్తి గల ఆత్మను నాకు ఇచ్చెను, కానీ పిరిగితనమైన ఆత్మను కాదు. దేవుడు ఇంద్రియ శక్తి గల ఆత్మను నాకు ఇచ్చెను. రైట్. అండ్ దెన్ బలహీనతలు రావచ్చు, చిన్న అస్వస్థత కలగవచ్చు, బట్ స్టిల్ వీ హ్యావ్ గ్రేటెస్ట్ ఫిజిషియన్. మనకి పరమ వైద్యుడు ఉన్నాడు. ఆ పరమ వైద్యుడు మనకి స్వస్థతను గ్రహించే దేవుడు. కనుక రోగానికి మనం భయపడక్కర్లా. రోగానికి ఎటువంటి అధికారం మన మీద లేదు. కనుక ఈ వాగ్దానాన్ని అందరూ కలిసి చెబుదాం. యేసయ్య పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత. యేసయ్య పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత. సో ఈ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకి ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మనకి ఆరోగ్యం ఇచ్చే దేవుడు, మనల్ని ధైర్యపరిచే దేవుడు. ఇంకా ఏం కావాలి మనకి? సో అన్ని సమస్తము ఆశీర్వాదాలు ఆయన యందు ఉన్నాయి. ఆయన మీద ఆధారపడదాం. ఈ 2026వ సంవత్సరంలో దేవుడు ప్రతి కుటుంబంలో, ప్రతి జీవితంలో అద్భుతాన్ని జరిగించనయ్యున్నాడు. ఆమేన్.